ఈ రోజు మనం మాట్లాడుకునేది సెప్టెంబర్ 19న రిలీజ్ అయిన భద్రకాళి మూవీ గురించి. విజయ్ ఆంటోనీ అంటే తెలుగు వారికి బిచ్చగాడు, మర్గన్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే జోస్తో వచ్చిన సినిమా భద్రకాళి. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్, కానీ మనం చూసిన సాధారణ పొలిటికల్ సినిమాలు కాదు. ఇందులో విజయ్ ఆంటోనీ పోషించిన క్యారెక్టర్ చాలా డిఫరెంట్. సమాజంలో మనం చూస్తున్న వాస్తవాలు, సమస్యలన్నీ బేస్ చేసుకొని డైరెక్టర్ అరుణ్ ప్రభు ఈ కథ రాశారు. ప్రతి సీన్ కూడా ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తుంది. మూవీ మొదలైన 2 నిమిషాల్లోనే కథలోకి మనం లీనమైపోతాం. ఎక్కడ లాగడం, బోర్ అనిపించదు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఆలోచింపజేసే పాయింట్స్ ఉన్నాయి. నిజంగా థియేటర్లో కూర్చున్న చూడగానే ఇది కావాలి అనిపిస్తుంది. విజయ్ ఆంటోనీ తన సినిమాకే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. సాంగ్స్కి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్, సినిమాటోగ్రఫీ, రేంజ్ అన్నీ బాగా కనబడుతున్నాయి. విజయ్ ఆంటోనీ 25వ సినిమా కావడం, పొలిటికల్ డ్రామా, కొత్త తరహా క్యారెక్టర్, లాంగ్ కథ, ఎమోషనల్ కనెక్ట్. మొత్తానికి చెప్పాలంటే భద్రకాళి ఒక గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్. విజయ్ ఆంటోనీ అభిమానులకి కాదు, కొత్త రకమైన సినిమాలు ఇష్టపడే ప్రతి సినిమా లవర్కి ఇది తప్పక నచ్చే సినిమా. ఫ్రెండ్స్, మీరు ఈ సినిమా చూసారా? మీ రివ్యూ ఏమిటో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్.